నమస్తే అయ్యా. ఏంటి రావయ్యా, బాగున్నావా? బాగున్నా అయ్యా. రా కూర్చో. ఏం రామయ్య, పొలంలో ఏం పంట వేస్తున్నావు? ఎంత కావాలి డబ్బు? అయ్యా, పొలంలో పంట వేయటానికి కాదయ్యా, నా పెద్ద కూతురు ఇంటర్ ఫీజులు, చిన్నమ్మాయి 10వ తరగతి ఫీజు ఒకేసారి కట్టాలని చెప్పారు. అందుకే మీ వద్దకు వచ్చా. తాకట్కి ఏం నగలు తెచ్చావు? ఇంట్లో బంగారు నగలేమీ లేవయ్యా. నా భార్య పుస్తెలు తెచ్చాను. ఈ సంవత్సరం పరీక్షలు అవగానే నా పెద్ద కూతురు చదువు ఆపేస్తానయ్యా. పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందయ్యా. ఈసారి పంటకు గిట్టుబడదర లేదయ్యా. బతకడమే చాలా కష్టమైపోయిందయ్యా. ఈ పరిస్థితులు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. చూసి ఎంత వస్తుందో ఇవ్వండి అయ్యా. తీసుకోరామయ్య. వెళ్ళొస్తానయ్యా. కిరణ్, రామయ్య టవలు మర్చిపోయిండు, వెళ్ళిచ్చిరాపో. అలాగే సేటు. పెద్దాయనా, ఓ పెద్దాయనా, నీ కండువా మర్చిపోయావు. మంచిదయ్యా. పెద్దయ్యా, నువ్వు బాధపడకు. ఇంకా మనలాంటి వాళ్లకు కష్టాలు ఉండవు. ఏంటి బాబు, నా కష్టాలు ఎలా తీరతాయి? తీరుతాయి పెద్దయ్యా. ఈసారి మన జగనన్న ముఖ్యమంత్రి అయితే నీ పెద్ద కూతురు చదువు ఆపనవసరం లేదు. ఎన్ని లక్షలు ఖర్చయినా జగనన్నే చదివిస్తాడు. అంతేకాకుండా నీ చిన్న కూతురు చదువు కూడా జగనన్నే చదివిస్తాడు. ఎంత మంచి మాట చెప్పావు బాబు. అంతేకాదు పెద్దయ్య, నువ్వు పంట వేయడానికి ప్రతిసారి మా దగ్గర నగలు తాకట్టు పెట్టనవసరం లేదు. పెట్టుబడి కోసం ఏటా 12,500 రూపాయలు, 0 వడ్డీకే రుణాలు, 9 గంటల పగటిపూట ఉచిత కరెంటు. నీ పంట ఏదైనా విపత్తుల ద్వారా నష్టపోతే నీ పంటకు భరోసా మన జగనన్న ప్రభుత్వమే ఇస్తుంది. బాబు, నీ మాటలు వింటుంటే ఆ జగనన్న నాకు దేవుళ్లా కనిపిస్తున్నాడు బాబు. నా ఓటు జగనన్నకే. జగనన్నకు ఓటేద్దాం, మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిద్దాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.